మేము ఒక 5 డేస్ ఊరెళ్తున్నాం. అంతలోపు చెట్లన్నీ చచ్చిపోతాయని మొత్తం రీల్స్ అన్నీ వెతికితే ఇట్లా ఒక చిట్కా కనిపించింది. ఇట్లా వంట సోడా ఉంటది కదా ఇంట్లో, దాన్ని వాటర్‌లో కలిపి చెట్లకు పోస్తే కొంచెం మాయిశ్చరైజ్‌గా ఉంటాయి. అంత తొందరగా ఎండిపోవని ఉంది. వంట సోడా వాటర్‌లో కలిపి పోస్తున్నాను. ఎట్లా వర్కౌట్ అయిందో నెక్స్ట్ షార్ట్‌లో చెప్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇండ్లు మొత్తం మొక్కలతో నింపేయమన్నా నింపేస్తాను. కొన్ని చెట్లయితే నేను గింజలు వేస్తే వచ్చినవున్నాయి. మా బాబు డ్రాగన్ ఫ్రూట్ తిన్న తర్వాత ఆ సీడ్స్ దాంట్లో పెడితే మొలకలొచ్చాయి. కానీ 1 మంత్ అయితున్నా ఎంత ఉన్నాయో మొలకలు అవి అంతనే ఉన్నాయి. అవి పెరగడానికి చాలా టైం పడుతుందంట. ఎంత టైం పడుతుందో తెలియట్లేదు. నేను కాకరకాయ గింజలు అవన్నీ వేస్తే మొత్తం కాకరకాయ చెట్టు మొత్తం అల్లుకుపోయింది పైకి. ఇవి దోసకాయ సీడ్స్, అవి పెడితే మొలకలొస్తున్నాయి. కొంచెం మెంతి కూర కూడా వేసాను ఒక పక్క. ఇంకా కొత్తిమీర, అల్లం కూడా పెట్టాను. అది వస్తదో రాదో చూడాలి మరి. ఇదైతే కొత్తిమీర కొంచెం కొంచెం మొలకలొస్తున్నాయి. మేము వచ్చేలోపు చచ్చిపోతాయో ఏమో అని భయంగుంది. ఇంక ఈరోజు ఆ చెట్టు 3 చెట్లు తెస్తే ఒక చెట్టు మిగిలింది. ఇది కూడా పోతదేమో మేము వచ్చేలోపు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ షార్ట్‌లో పెడతాను ఎట్లున్నాయో.